గ్రీటింగ్స్ అందించవలసిందిగా వారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తా ఉన్న వారు వచ్చి ఈ యొక్క వాక్యాన్ని తెలియపరుస్తారు. దేని స్తోత్రం. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదే రీతిగా సేవకులకి, కూడిచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా రాజా, పరిశుద్ధుడా, నిజంగా మరి దేవా, నిజంగా ఉదయకాల సమయం నుండి మరి నేను బలహీనరాలనైనప్పటికీ కూడా ప్రభువా, నీ మాటల చేత మరి నీ యొక్క మరి నేను నీకు విన్నపం చేసినప్పుడు నన్ను నీ బిడ్డగా నిలబెట్టుకున్న విధానానికి వందనాలు ప్రభువా. నిజంగా మరి నేను నిలబడగలనో లేదో అనే భయభీతిలో ఉన్నప్పుడు దేవా, మరి తక్కువ టైంలో మరి ఎక్కువ శక్తినిచ్చి ప్రభువా, నీ సన్నిధానంలో నీ సాక్షిగా నీ మహిమార్థంగా వాడుకున్నందుకు వందనాలు. మరి ప్రభువా, మాట్లాడేదైతే నేను కాదు, నిలబడింది కూడా నేను కాదు ప్రభువా. మీరే నా పట్ల ఉండి ప్రభువా, ఏ మాటలైతే విత్తబోతున్నారు ప్రభువా, అవి నా మాటలుగా వారు స్వీకరించకుండా నీ మాటలుగా వారు గ్రహింపు పొంది మరి ప్రభువా, మరి ఆ మాటల ద్వారా మరి ఏ ఒక్కరైనా మారు మనసు పొందడానికి కృప చూపించి బలపరిచి మీరేమయం పొందమని నా కొద్ది ప్రార్థన యేసయ్య నామంలో అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మనం ఈ నెలంతటిలో ప్రభువైన యేసుక్రీస్తు జననం గురించి కానీ, ఆయన ఎలా జన్మించాడు, ఏ రీతిగా జన్మించాడు, మరియా యోసేపులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ మనం వింటూనే వస్తున్నాం. మరి యేసుక్రీస్తు మరి వచ్చారు, మరి ఏ కారణాల చేత వచ్చారో ఒక 4 మాటలను మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు అయిన క్రీస్తు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. అంటే ప్రవక్తలు ఏ రీతిగా అయితే ప్రవచించారో, ప్రభు అయిన క్రీస్తు పలానా చోట పుడతారు, ఇలా జరుగుతుంది అని యెషయా ప్రవక్త ఏ రీతిగా అయితే మరి ప్రవచించారో, అట్టి ప్రవచనము కూడా మరి వచనములు కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. ఏ ప్రవక్తలందరూ ఏ రీతిగా అయితే ప్రవచించారో అవన్నీ నెరవేర్చుటకే ఆయన అంటున్నాడు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదని అంటున్నాడు. మరి పుట్టక మునిపే ప్రభు అయిన క్రీస్తు గురించి అన్నీ ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి అనేది ప్రతీది చిన్నతనం నుండి ఆయన యవ్వన ప్రాయం వరకు ప్రవక్తలు ఏ రీతిగా అయితే ప్రవచించున్నారో అట్టి రీతిగానే మరి ప్రభువైన క్రీస్తు మరి తను బ్రతికినట్లు మనం చూస్తున్నాం. మరి అందుకే అంటున్నాడు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఫస్ట్ ఆయన వచ్చింది ఏ ప్రవక్తలు అయితే ప్రవచించారో, ఎవరైతే యేసు ప్రభుని గురించి ఎలా వ్రాసి ఉన్నారో అట్టి రీతిగానే ఆయన బ్రతకడానికి ఈ లోకానికి వచ్చారని ఈ మాటల్లో స్పష్టమవుతుంది. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఏదైతే అక్కడ ఆయనకు అప్పగించి ఉన్నారో, ఏదైతే ఆయన చేయవలసిందో, ఈ లోకానికి రావాలని ఉంది, ఈ లోకంలో ఉన్న నశించున్న ప్రతిదాన్ని వెదకి రక్షించాలని ఉంది. మరి అదే రీతిగా మరి ఆయన శిలువ మరణం పొంది మరలా తిరిగి లేచి మరలా మరి మన పునరుద్ధానుడై మరలా మనల్ని కొనిపోతాడనేసి అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆయన నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అనేసి సెలవిస్తున్నాడు. మరి ప్రభువైన క్రీస్తు కూడా నా జీవితంలో నా బ్రతుకు దినములలో కూడా మరి నువ్వు ఇలా ఉండాలి, నా బిడగా ఇలా బ్రతకాలి అని ఆయన కూడా ఒక మరి ఏదో ఒకటి మన కోసం రాసి ఉంటాడు కదా. యేసు ప్రభు గురించి ప్రవక్తలు ఎలా అయితే మరి వ్రాసి ఉన్నారో, మరి నా జీవితం గురించి కూడా మరి యేసు ప్రభు వారు కూడా అలానే ఆలోచించుంటారు.
మరి ఆయన నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదనేసి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ప్రభు అయిన క్రీస్తు నా జీవితంలో కూడా ఏదో ఒక ఉద్దేశాన్ని బట్టి మరి మనల్ని రక్షించుకున్నాడు, ఆయన యొక్క మార్గంలో నడిపిస్తున్నాడు. ఇంకనూ మనం విశ్వాసులమై కూడా కొన్ని విషయాల్లో మరి వెనకబడుతూ ఉంటాం. కానీ మరి ప్రభు అయిన క్రీస్తే మరి ప్రవక్తలు ప్రవచించినట్లుగా జీవించాడు. మరి మనమెంతటి వారం, ఆయన మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ప్రభువైన క్రీస్తే దేవాతి దేవుడే మరి పైన ఆకాశమందు భూమి పాదపీఠంగా చేసుకొని ఉన్నప్పటికీ, ఎంతటి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయనను ఏ రీతిగా మరి ప్రవచించారో ప్రవక్తలు, ఆ రీతిగానే ఆయన జీవించి ఉన్నాడు. మన ఎడల కూడా మరి ప్రభు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇక్కడ మనం ఆయన నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదనేసి ఒక మాట మీకు తెలియజేశాను. నెక్స్ట్ వచ్చేసి మత్తయి సువార్త అదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో 13వ వచనంలో చూసుకుంటే, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీ కోరను. అంటే ఇక్కడ ఏంటంటే, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఈ లోకంలో నువ్వు నేను కూడా ఒకప్పుడు పాపులుగానే ఉన్నాం. అలాంటి టైంలో ప్రభు మరి పిలిచి మనల్ని నీతిమంతులుగా మరి ఆయన తీర్చిదిద్దాడు. మరి నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని సెలవిస్తున్నాడు. అంటే మనం నశించిపోవడం, మనం ఆ పాపంలో బ్రతకడం ఆయనకి ఇష్టం లేక మరి ఆయన మన కొరకు మరి మన మీద ఆయన కనికరము చూపి మరి మనం పొందవలసిన బలిని ఆయన మరి పొంది ఉన్నాడు. మనం అనుభవించాల్సిన పాపము మరి ఆయన అనుభవించున్నాడు. మరి పాపులుగా ఉండక నీతిమంతులుగా తీర్చడానికి మరి ఆయన కనికరాన్ని చూపించాడు. మరి నా జీవితంలో మరి అలాంటి కనికరాన్ని మరి ఆయన చూపించాడు. కానీ మనం దేవుని పట్ల ఎలాంటి కనికరం కలిగి ఉన్నాం, మనం దేవుని పట్ల ఎలాంటి పిలుపును కలిగి ఉన్నాం. మరి పాపులను పిలువవచ్చితినని ప్రభువు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. మరి మనలో ఉన్న చిన్ని పాపమైనా కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నాం. కాబట్టి మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువు పాపులను పిలువవచ్చితినని కూడా సెలవిస్తూ ఉంటున్నాడు. మరి అంతటి దేవాతి దేవుడే మరి మనల్ని పిలుస్తూ మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చిన్నాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు మనం లోబడదాం. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూద్దాం. 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను. అయితే ఇక్కడ మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చాను. అయితే మనుష్య కుమారుడు ప్రభువైన క్రీస్తు ఎంతో ఉన్నత అధికారంలో ఉన్నప్పటికీ ఆయన కూర్చొని మనకు అన్ని పనులు అప్పగించగలడు, అన్నీ చేయించగలడు. అయినప్పటికీ కూడా మరి ఆయన అంటున్నాడు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చాను. అంటే ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ ఆయనే పరిచారం చేస్తూ మరి అనేకులకు కూడా ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి మనకు చిన్న చిన్న పనులు ఇస్తూ ఉంటాం. ఆ పనులు చేసే టైంలో కూడా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితులు ఉంటాయి. మరి అదే రీతిగా చూస్తే మరి మనకిచ్చిన బాధ్యతను కూడా మనం నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కానీ ప్రభు అయిన క్రీస్తు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చాననే సెలవిస్తున్నాడు. అంటే ఆయన యొక్క తగ్గింపుని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఆయన ఎంతటి అధికారంలో ఉన్నప్పటికీ, ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆయన మరి పరిచారం చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనే పరిచారము చేస్తూ అనేకులకు మరి విమోచన క్రయదానంగా తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి నా జీవితంలో మనమేమి ఇచ్చి ఉన్నాం? ప్రభు అయిన క్రీస్తు మరి మరి మన పాపులను పిలిచాడు, అంటే మనల్ని పిలిచాడు. ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నాం. మరి అదే రీతిగా మరి పరిచారం చేస్తూ మనల్ని మనం పొందవలసిన ఆ యొక్క మరణ శిక్షను ఆయన పొంది ఉన్నాడు. మనం పొందవలసిన బలి అర్పణ ఆయన పొంది ఉన్నాడు. మరి ఈరోజు మరి నిజంగా ప్రభు అయిన క్రీస్తు జన్మదినాన్ని మరి ఈరోజు ఏంటి మౌనికి ఇలా చెప్పుకుంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, మరి ఆయన వచ్చిన కారణాలేంటో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ చిన్ని మాట ఏంటంటే, ఆయన మరి ఏదైతే ప్రవక్తలు ప్రవచించారో దాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. మరి మన పట్ల కూడా దేవుడు కలిగిన ఉద్దేశాలు మనం కూడా నెరవేర్చాలి కదా. కాబట్టి మీరు కూడా ప్రభు అయితే ఎలా తన్ను తాను తగ్గించుకొని మరి మనల్ని పిలిచాడో, మనం పొందవలసిన మరి ప్రాణాన్ని బలిని ఆయనే మనకు ముందుగా మరి భరించి మనల్ని ఒక నీతిమంతులుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ఈరోజు నీతిమంతులుగా బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన ఇచ్చిన ఉచిత కృప మాత్రమే. కాబట్టి మనందరం ప్రభు అయిన యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకానికి మరి ఎందు నిమిత్తం వచ్చాడో మనకు అర్థమవుతుంది. మరి ప్రవక్తలు ఏ రీతిగా అయితే ప్రవచించారో దాన్ని నెరవేర్చుటకే వచ్చాననేసి సెలవిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పాపులను పిలువ వచ్చితనని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి పరిచారము చేయుటకు కాదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణాన్ని ఇచ్చాడని సెలవిస్తున్నాడు. మరి నా జీవితంలో ఈ క్రిస్మస్ ఈ రాత్రికాల సమయంలో మరి మనమేమి ఇస్తున్నాం దేవునికి? మరి ఆయన అయితే నేను నెరవేర్చడానికి వచ్చానని అన్నాడు, పాపులను పిలవడానికి వచ్చానన్నాడు, మీకోసం నేను క్రయదానంగా నా ప్రాణాన్ని ఇచ్చాననే సెలవిస్తున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనమేమి ఇవ్వబోతున్నాం? కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరలా సమయం అధ్యక్షుల వరకు అప్పచెప్తున్నాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చాలా మంచిది. అదే రీతిగా గ్రీటింగ్స్ ద్వారా 3 విషయాలు మనకు నేర్పించారు అనుకుంటున్నాను, మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఏమేమి విషయాలు? 3 విషయాలు చెప్పారు ఇప్పుడే జస్ట్. ఏమేమిటి? 1 ప్రవచనాలు నెరవేర్చుటకు, తర్వాత 2వది పాపలను రక్షించుటకు, 3వది పరిచారం చేయడానికి వచ్చారా? పరిచారం చేయడానికి వచ్చారు. ఈ యొక్క మాటలను మనము గుర్తు చేసుకొని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనకి చక్కని గ్రీటింగ్స్ అందించిన మౌనిక్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు అప్పుడప్పుడు గుర్తు చేయండి. అప్పుడప్పుడు కొన్ని మాటలు అర్థం కావు, అర్థం చేసుకొని మీరు వెళ్ళాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా మనము ప్రత్యేకమైన పాట పాడుకుందాము. ఒక పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాము. ఇందాక పాడే కదా, అది ఒక పాట నేను పాడేలా కానీ అది కుదరలేదు. దాన్ని బట్టి మళ్ళీ పాడి మీకు వినిపిస్తాను. ఎందుకంటే నేను 2 సార్లు 3 సార్లు పాడా, ఆరాధనలో బాగుంటుందని చాలా వరకు నేర్చుకున్నాను, కానీ ఒక్కొక్కసారి అది రాలేదు. మళ్ళొకసారి పాడుకుందాము. 1-2 వచనాల వరకు పాడుకొని ముందుకు వెళ్దాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అందరు పాడాలి. అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అది అంత ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అది అందు ఉన్న దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు ఆత్మ అయిన దేవుడు అద్భుతాలు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్భుతం అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము దేవుడు మోసే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా